గ్రద్దతో ఏ పక్షి పోటీపడే ధైర్యం చేయదు. ఒక్క కాకి తప్ప. గ్రద్ద ఎగురుతున్నప్పుడు కాకి దానికన్నా ఎత్తుకు ఎగిరి దాని మెడమీద పొడవాలని ప్రయత్నిస్తుంది. కాకి ఎంత పొడిచినా, ఏం చేసినా గ్రద్ద పట్టించుకోదు. ఆకాశంలో ఎగరకుండా కిందికి దిగదు. తలూపదు. బదులుగా రెక్కలు విప్పుకుని ఇంకా పైకి ఎగురుతుంది. గ్రద్ద ఎంత ఎత్తు ఎగిరితే కాకికి శ్వాస తీసుకోవడం అంత ఇబ్బంది అవుతుంది. ఎత్తులో కాకికి శ్వాస ఆడదు. దాంతో కాకి గ్రద్ద మీద నుంచి అలాగే కిందికి పడిపోతుంది. తర్వాత గ్రద్ద తన ప్రయాణం తాను కొనసాగిస్తుంది. కాకిని కనీసం లెక్క చేయదు. తన ప్రయాణానికి ఆటంకంగా భావించదు. అందుకే గ్రద్దకు విలువ ఎక్కువ. గ్రద్దలాగే మీరు కూడా కాకుల్లాంటి ఆటంకాలను లెక్క చేయకండి. వాటిని తరిమి కొట్టడానికి మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి. కాకుల్లాంటి ఆటంకాలు మీరు ప్రయాణం మొదలు పెట్టిన మొదట్లో మాటల రూపంలో, కొన్ని చేతల రూపంలో, కష్టాల రూపంలో మీతో పాటు ఉండి మిమ్మల్ని కిందికి దించేయడానికి ప్రయత్నిస్తాయి. కానీ అవే కొంతకాలానికి చేతకాక, మీతో పోటీ పడలేక, మీ పట్టుదలకు తలవంచి కిందకి పడిపోతాయి. మీరు చేయాల్సిందల్లా ఆటంకాలను లెక్క చేయకుండా పైకి చూస్తూ వీలైనంత ఎత్తుకు ఎగరడమే.